నర్సరావుపేట పట్టణంలోని రావిపాడు రోడ్లో రవాణా శాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించిన వాహనాలపై జరిమానా విధించారు. వాహనాలకి సంబంధించిన అన్ని ధృవపత్రాలు దగ్గర ఉంచుకోవాలని డ్రైవర్లకి సూచించారు. పాఠశాల, కళాశాల బస్సులో సామర్థ్యాన్ని మించి విద్యార్థుల్ని అధిక సంఖ్యలో ఎక్కించుకున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించామని మోటార్ వెహికల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మనీషా తెలిపారు. ముప్పై 6వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంలో భాగంగా పల్నాడు జిల్లా డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రత్యేకంగా స్కూల్ మరియు కాలేజ్ బస్సెస్ మీద ప్రత్యేక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాహనాలకి ఎఫ్సీలు లేని బండ్లు కానీ, ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయనివి కానీ, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ మరీ ముఖ్యం అన్నమాట. అది కాకుండా మరియు ప్యాసింజర్స్ని అంటే స్టూడెంట్స్ని అధిక పరిమితికి మించి అధికంగా తీసుకువెళ్తున్న బస్సుల్ని కూడా గుర్తించి వాటి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని తెలియజేయడమైనది. కావున యాజమాన్యం ఇది గమనించి సరైన నీతి నియమాలు పాటించి అనుగుణంగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.